ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సాయికృష్ణ అనే వ్యక్తి అదృశ్యం కావడం, ఆ తర్వాత అతన్ని పోలీసులే అత్యంత క్రూరంగా హింసించి చంపేశారనేటువంటి ఆరోపణలు రావడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది కొన్ని రోజుల నుంచి ఈ విషయం. సాధారణంగా ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు యంత్రాంగం చాలా వేగంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కేసులో ప్రభుత్వం కానీ, పోలీసుల వైపు నుంచి కానీ కనిపిస్తున్నటువంటి మౌనము, ఉదాసీనత ప్రజల్లో అనేక రకాల అనుమానాలకు తావిస్తుందంటున్నారు. ఒక పౌరుడి ప్రాణాలకి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యవస్థలే అతని అదృశ్యానికి కారణం అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే మాట వినిపిస్తుంది. ఈ ఉదంతం మీద ఒక మాజీ మేజిస్ట్రేటు వీళ్ళందరూ కూడా మీడియా ముందు మాట్లాడుతూ రకరకాల విషయాలను బయటపెడుతున్నారు, రకరకాల పీపుల్. ఈ కేసులో నిమిషానికి ఏం జరిగిందనే అంశం మీద పాయింట్ టు పాయింట్ వివరిస్తూ కొంతమంది మాట్లాడిన మాటలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఆధారంగానే ఈ విషయాలను వెల్లడిస్తున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. అయితే ఇంతవరకు పోలీసులు ఈ ఆరోపణలు ఖండించిన పరిస్థితి కూడా లేదు, అలాగనే నిజం కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. అసలు ఈ కేసు మీద పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం అంటున్నారు. ఈ వ్యవహారం మీద రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగుతున్న పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు మీద సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి ఉంది. అసలు సాయికృష్ణ బతికే ఉన్నాడా లేక చనిపోయాడా, ఏదో ఒక విషయాన్ని మీరు మీడియాతో చెప్పండి, లేదంటే గవర్నర్ని తీసుకుని మేము వెళ్తాము సాయికృష్ణ ఇంటికి అని ఆ విషయాన్ని తేల్చండి అని జగన్ ప్రశ్నించారు. బతికుంటే ఎక్కడున్నాడు, చనిపోతే మృతదేహం ఎక్కడుంది, ఈ విషయాన్ని తేల్చండి, లేదంటే మేము గవర్నర్ తీసుకుని నేరుగా సాయికృష్ణ ఇంటికి ముందు వెళ్ళి ధర్నా కూర్చుంటాము అని జగన్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ కూడా ఎందుకు చేయలేకపోయారు మీరని జగన్ ప్రశ్నించారు. విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప అసలు నిందితుల్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని కూడా జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు, విమర్శించారు. ముగ్గురు అధికారులతో కమిటీలను వేసింది ఏపీ ప్రభుత్వం. మొదట ఒక అధికారి వచ్చి సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ని రికార్డు చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత రాజమండ్రి ఎస్పీ వచ్చి మళ్ళీ ఆమె స్టేట్మెంట్ని తీసుకోవడం కూడా జరిగింది. తాజాగా ఐజీ రవిచంద్రన్ నేతృత్వంలో ముగ్గురు ఎస్పీలతో కూడినటువంటి ప్రత్యేక విచారణ బృందం సిట్ కూడా రంగంలోకి దిగి మళ్ళీ సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ మాత్రమే రికార్డు చేసుకున్న పరిస్థితి ఉంది. విచారణ సంస్థలు కేవలం బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవడానికే పరిమితం కావడం మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమైన వ్యవహారం కూడా ఉంది. మరోవైపు స్వర్ణపురి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ను మాత్రమే పిలిపించి విచారణ చేశారు తప్ప అసలు నిందితుల జోలికి వెళ్ళలేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్న వ్యవహారం కూడా ఉంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నాగరాజు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఆల్రెడీ అతన్ని పోలీసులు ఎక్కడ విచారించారు, ఎందుకు అతన్ని దాచిపెడుతున్నారనేటువంటి అనుమానాలు కూడా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్లోని వ్యక్తులను రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసులు వ్యవహరిస్తే అది సమాజానికి చాలా ప్రమాదకరంగా మారబోతుందనే డిస్కషన్ కూడా ఉంది. సో ఇంతటి క్రూరమైన కేసులో ప్రజలకి పోలీస్ వ్యవస్థల మీద నమ్మకం కలిగేలాగా పారదర్శకంగా విచారణ జరగాలి. కానీ ఒక పోలీసు అధికారిని కూడా ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోవడమో అరెస్ట్ చేయడమో జరగలేదనేది ప్రధాన ఆరోపణగా ఉంది.